బీహార్ రాజకీయం రసవత్తరంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో కలిసేందుకు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆర్జేడీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం జేడీఎల్పీ సమావేశం జరగనుందని సమాచారం. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారని సమాచారం. భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం, మరికొంతమందిని విధుల నుండి తప్పించడంతో ప్రభుత్వ మార్పిడి దాదాపు ఖాయమే అనిపిస్తోంది. గవర్నర్ సచివాలయాన్ని తెరిచే ఉంచాలని ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. జేడీయూ వర్గాల నుండి తొలుత అందిన సమాచారం ప్రకారం నితీష్ కుమార్ ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి సాయంత్రానికల్లా నూతన ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. అందుకే దీనికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఎంత త్వరగా అందుతుందనేది వేచి చూస్తున్నారు. ఆ తర్వాతే గవర్నర్ను కలవాలని భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీలో మెజారిటీ సాధించే అవకాశాలు నితీష్కే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎమ్మెల్యేలను కూడగట్టి అసెంబ్లీలో బల నిరూపణకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించినా నితీష్ పైచేయి సాధించవచ్చని తెలుస్తోంది. ఎన్డీఏతో నితీష్ కలిస్తే జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ 79, బీజేపీ 78, జేడీయూ 45, కాంగ్రెస్ 19, సిపిఐ ఎంఎల్ 12, హెచ్ఏఎం 4, సిపిఐలకు 2 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఇంకొకరు ఉన్నారు. జేడీయూ బీజేపీ కూటమి కలిస్తే వారి బలం 127కు చేరుతుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సభ్యులు కలిసినా వారి సంఖ్య 116కు పెంచుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తగినంత మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్జేడీని ఆహ్వానించారని గవర్నర్ను ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా సీనియర్ పార్టీ నాయకులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులకు అదనంగా కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని లాలూ భావిస్తున్నట్లుగా సమాచారం. కూటమి నుండి నితీష్ విడిపోయే తలుపులు తెరుస్తాం, మాకు మెజారిటీ ఉందని లాలూ యాదవ్ చెబుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన హెచ్ఏఎం సభ్యులకు ఆర్జేడీ వల విసిరే అవకాశం ఉందని సమాచారం. నితీష్ కుమార్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి చేరనుండడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తూ ఉన్నారు. నితీష్ తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనేక సార్లు ప్రయత్నించినా ఆయన నుండి కనీసం స్పందన రాలేదని సమాచారం. ఎన్డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు, ప్రస్తుతము బీహార్ స్టేట్ లో ఒక పొలిటికల్ అన్సర్టెనిటీ అనేది నడుస్తా ఉంది. బేసిక్ గా ఈ అనిశ్చితి అనేది ఈ రోజు ఈ అనిశ్చితికి తెరపడనుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే 2020 బీహార్ ఎలక్షన్స్ లో మహాగఠబంధన్ పేరిట దాదాపు ఒక 5 పార్టీలు జతకట్టి దాదాపు 110 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఎన్డీఏ తరఫున బీజేపీ, జేడీయూ అండ్ హెచ్ఐఎం, విఏపీ అని ఇలా కేటగరైజ్ గా ఓవరాల్ గా మహాగఠబంధన్ కి 110 సీట్లు వచ్చాయి, ఎన్డీఏకి 125 సీట్లు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా ఈ అనిశ్చితికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి నెంబర్ 1 ఆర్జేడీ అధినేత ఎవరైతే ఉన్నారో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి పైన, తేజస్వీ యాదవ్ పైన
గత సంవత్సరం డిసెంబర్ 23న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నోటీస్ ఇష్యూ చేసింది. దాని మీద ప్రధానంగా ఏంటంటే రైల్వే బోర్డులో రిక్రూట్మెంట్ తో పాటు రైల్వే భూములకు సంబంధించిన వాటిపైన అక్రమాలు అవకతవకలు జరిగాయని దాని మీద ఆయనకి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నోటీస్ ఇష్యూ చేసింది. అయితే దీనిలో భాగంగా ముందుగానే దాదాపు 1987 నుంచి కూడా ఫస్ట్ టైం ఎప్పుడైతే ఫాడర్ స్కామ్ సర్ఫేస్ అయిందో లాలూ ప్రసాద్ యాదవ్ పైన అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పలు వివాదాస్పద అక్రమాలు కూడా జరిగాయి అని చెప్పేసి కూడా అటు ఇంకా ఆ కేసు ఇంకా నడుస్తా ఉన్నది. అయితే ప్రస్తుతానికి అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కి బెయిల్ వచ్చింది, ఆయన బయటనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది ఈ ప్రధానంగా పార్టీలలో ఉంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మనము దేశవ్యాప్తంగా చూసుకుంటే పొలిటికల్ చరిష్మా ఉన్న లీడర్లని మనము ఉదాహరణకు తీసుకుంటే యూపీ నుండి మాయావతి, అలాగే మహారాష్ట్ర నుండి చూసుకుంటే రాజకీయ దురంధరుడుగా కూర వృద్ధుడైన శరద్ పవార్, అలాగే నితీష్ కుమార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా తాము కూడా ప్రధానమంత్రి రేస్ లో ఉన్నామని, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పలుమార్లు ప్రస్తావించారు తనకు కూడా ప్రధానమంత్రి అవ్వాలనే ఆశ ఉందని చెప్పేసి ఈ ప్రతి ఒక్క సహజంగానే రాజకీయ నాయకులందరికీ కూడా తమ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు అనుభవించాలనే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ ఇండియా కూటమి అలయన్స్ నుంచి మనం చూస్తే సిరీస్ గా ఒక్కొక్క చరిష్మాటిక్ లీడర్లు అందరూ తప్పుకుంటున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అరవింద్ కేజ్రీవాల్ తప్పుకున్నారు. అయితే దాంతో పాటు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కూడా 2 రోజుల కిందట తప్పుకున్నారు ఇండియా కూటమి అలయన్స్ తోని. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా సహజంగానే రాజకీయాలలో ఉంటావి ఇచ్చి పుచ్చుకోవటాలు అనేవి. దానితో పాటు ఇక్కడ కొంతవరకు ఏంటంటే మిగతా ప్రభుత్వాలతో పోలిస్తే ఈ బీజేపీ ప్రభుత్వంలో మాత్రము ఈడీ సిబిఐలు మాత్రం చాలా కఠినంగా వివరిస్తున్నాయి, ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. విత్ ఇన్ ద పార్టీలో కూడా ఎవరైనా ఇలాంటివి అక్రమాలు చేస్తే వారిని కూడా వదిలిపెట్టట్లేదు. సో దానిలో భాగంగా రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే ఇవంతా బీజేపీ గవర్నమెంట్ అంతా పొలిటికల్ వెండేటాకి పాల్పడుతుంది గడిచిన 10 ఏళ్లలో అంటారు. కానీ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. 1980s లోనే ఆ ఫాడర్ స్కామ్ అనేది అది చాలా సంచలనాత్మకంగా మారింది. అప్పట్లో పశువుల గ్రామకు సంబంధించి వాటిపైన అది ఒక భారీ కుంభకోణం అని కూడా మనం చూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సోకాల్ చెప్పుకునే ఈ చరిష్మాటిక్ లీడర్లందరూ కూడా తాము ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకొని తమకు ఎక్కడైనా ఒక హోప్ మాకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వస్తుంది అనుకొని ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక మెసేజ్ అయితే వెళ్ళిందని సమాచారము. ఏదైతే ఒకవేళ మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇంతమంది పోటీదారులు ప్రధానంతో అది చివరగా కాంగ్రెస్ కి అది మొగ్గు చూపేటట్టు అయితే రాహుల్ గాంధీయా లేకపోతే మల్లికార్జున్ ఖర్గేకా ఇలాంటి వాళ్ళకే ప్రధానమంత్రి పీఠం అనేది దక్కుతుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనము చూస్తున్నాము నిన్నటి నుండి కూడా ఈ బీహార్ లో ఒక అనిశ్చితి ఉంది. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత కూడా ఒక బహిరంగ సభలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా క్లియర్ గా చెప్పారు, ఎప్పుడైనా కూడా ఎన్డీఏలోకి నితీష్ కుమార్ కి ఎప్పుడైనా ఆహ్వానం ఉంటుంది, మా గేట్లు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి. కానీ ఆర్జేడీకి మాత్రము లాలూ ప్రసాద్ యాదవ్ కి ఎప్పుడు కూడా ఎన్డీఏలోకి ఎంకరేజ్ చేయమని కూడా పలుమార్లు ప్రస్తావించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే ఇప్పుడు తాజాగా మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు మరి కాసేపట్లో జేడీఎల్పీ సమావేశము అవుతున్నారన్న విషయం కూడా తెలుస్తుంది. అలాగే సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసి గవర్నర్ రాజేంద్ర ఆర్కేల్ ని కలిసి తర్వాత మొత్తం మీటింగ్ ప్రధానంగా జేడీఎల్పీ మీటింగ్ అయిపోయాక గవర్నర్ ని కలిసి బలాబల అవి నిరూపణ అయ్యాక దాదాపు మధ్యాహ్నం 3:30 గంటలకు కానీ లేకపోతే 4 గంటలకి మళ్ళీ తిరిగి ఎన్డీఏ మద్దతుతోని నితీష్ కుమార్ మరోసారి స్వేరింగ్ సెరమనీకి అటెండ్ అవుతారని తెలుస్తుంది. అయితే డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి దీంట్లో ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. సుశీల్ మోడీకి డిప్యూటీ సీఎం గా, అలాగే రేణుదేవి అని చెప్పేసి వీళ్ళిద్దరికి కూడా డిప్యూటీ సీఎం లోగా వీళ్ళు కూడా ఓత్ తీసుకుంటారు అనేది కూడా ఒకటి తెలుస్తుంది. అయితే ఇప్పుడు అంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కి ఈవెంట్ కంతా ఏంటంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా అటెండ్ అవుతున్నారని సమాచారం. దానితో పాటు హుటాహుటిన అమిత్ షా కూడా పాట్నాకి వెళ్తున్నారనేది కూడా
ఇప్పుడున్న మనకు అందుతున్న తాజా సమాచారం. అయితే ప్రస్తుతానికి అవుట్ రైట్ గా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు జనతాదళ్ యునైటెడ్ ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఓవరాల్ గా ఎన్డీఏకి 125 సంఖ్య బలం ఉంది. మరి చూడాలి సాయంత్రం వరకు ఎలాంటి మలుపులు తిరుగుతుంది బీహార్ రాజకీయం అనేది కూడా మనము చూడాలి. అలాగే నిన్న సాయంత్రం ఆకస్మికంగా బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వినయ్ తవాడే కూడా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తో సమావేశమై ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే నితీష్ కుమారే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు అనేది అయితే ఇది స్పష్టంగా అవుతుంది. దాదాపు ఇది ఆయన ఆల్మోస్ట్ ఆయన కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 98-99 లోనే వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడు ఆయన రైల్వే శాఖలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా వర్క్ చేశారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తారు. అయితే 99 ఆగస్ట్ లో ఒక ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత వాలంటీర్ గా ఆయన రిజిగ్నేషన్ ఇచ్చారు. సో అప్పటి నుండి కూడా నితీష్ కుమార్ అనే వ్యక్తి 99 నుండి ఒక చరిష్మాటిక్ లీడర్ ఉన్నాడు. ఆయన కూడా ఇనిషియల్ స్టేజ్ లో కొద్దిగా వ్యక్తిగతంగా మోదీతోని కంటెంపరీగా ఇద్దరు కంటెంపరీ ఒక పోటీదారు మోదీకి అనేది కూడా అప్పట్లో ఒక వాదన వినిపించింది. కానీ తర్వాత ఆయన మోదీతో ఉన్న ఫ్రెండ్షిప్ తో పాటు తర్వాత ఆయన స్వతహా ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ రేస్ లో ఉన్నానని పలు సందర్భాల్లో ప్రకటించి తర్వాత ప్రధానమంత్రి మోదీతో విభేదాలు వచ్చినప్పటికీ ఇప్పుడున్న ఈ రాజకీయ క్రైసిస్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు బీజేపీ సపోర్ట్ అనేది ప్రధానంగా నితీష్ కుమార్ కి కావాలి, నితీష్ కుమార్ సపోర్ట్ బీజేపీకి కూడా కావాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఒకటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నితీష్ కుమార్ మాత్రము ఓన్లీ బీహార్ పాలిటిక్స్ పైనే ఫోకస్ పెడతారని ఇంకా ప్రస్తుతానికైతే మనం దీన్ని భావించవచ్చు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రేస్ లో తాత్కాలికంగా అయితే నితీష్ కుమార్ లేరని కూడా మనం చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.